MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ET ఎక్స్క్లూసివ్. మన సినిమా రేంజ్ మారింది. నేషనల్ లెవెల్ దాటి గ్లోబల్ వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ పరిస్థితిలో విజువల్ ఎఫెక్ట్స్ మన సినిమాకు ఇబ్బందిగా మారాయి. గ్రాఫిక్స్ నేపథ్యంలో ప్లాన్ చేసిన సినిమాలు రిలీజ్ విషయంలో తడబడుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కేవలం గ్రాఫిక్స్ కారణంగానే డిలే అయినా అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. మరి అనుభవాల నుంచి మేకర్స్ ఏం నేర్చుకోవాలి? అప్కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్లో చేస్తున్న సినిమా ది రాజాసాబ్. చాలా రోజుల కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతున్నాయి. చాలా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో గ్రాఫిక్స్ వాడకం భారీగా ఉండబోతోంది. SSMB 29, AA 22లో మాక్సిమం సీన్స్ కు గ్రాఫిక్స్ హెల్ప్ తీసుకోబోతున్నారు. చరణ్ పెద్ది, NTR డ్రాగన్, ప్రభాస్ ఫౌజీ సినిమాల్లోనూ గ్రాఫిక్స్ వాడకం భారీగానే ఉండనుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ కోసం కొత్త ప్లాన్స్ ఏమైనా రెడీ చేస్తున్నారా? ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ ను అవాయిడ్ చేయొచ్చు అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. AI ద్వారా పక్కగా ప్రీ విజువలైజేషన్ వీడియోస్ సిద్ధం చేసుకుంటే అది మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో హెల్ప్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. క్వాలిటీ అవుట్పుట్ విషయంలో క్లారిటీ లేకుండా తొందరపడి రిలీజ్ డేట్ లాక్ చేయడం వల్ల సినిమాలకు నష్టం తప్పదన్నది మరికొంతమంది వాదన. మరి ఈ అనుభవాల నుంచి మన మేకర్స్ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారు? అప్కమింగ్ సినిమాల విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేసిన సినిమా AA 22. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. తాజాగా అట్లీ హైదరాబాద్ కు రావడంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది AA 22. పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డులు తిరిగి రాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్ లో గ్లోబల్ రేంజ్ ప్రాడక్ట్ ని పట్టాలెక్కిస్తున్నట్లుగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనుల స్పీడ్ కూడా పెంచింది మూవీ టీం. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అమెరికా, దుబాయ్ లో చాలా రోజులు గడిపిన అట్లీ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ భాగ్యనగరానికి వచ్చిన ఈ క్రేజీ డైరెక్టర్ వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ జూన్ లో ప్రారంభించే ప్లాన్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తోంది యూనిట్. బన్నీ ట్రిపుల్ రోల్లో నటించబోతున్న ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ స్టైల్ తో పాటు అట్లీ మార్క్ ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. పుష్పరాజుగా నేషనల్ మార్కెట్ ని కొల్లగొట్టిన బన్నీ నెక్స్ట్ మూవీతో గ్లోబల్ రేంజ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాను నెవర్ బిఫోర్ స్టైల్లో ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా అనౌన్స్ చేసిన అనిల్ డే 1 నుంచి ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు. ఏదో ఒక అప్డేట్తో ఎప్పుడూ సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది మెగా 157. స్టార్ హీరోలతో కామెడీ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రిస్కీ సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్ తో ఎప్పుడూ సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కాస్ట్ అండ్ క్రూను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నయన్ ఎంట్రీ కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. ఈ వీడియోలో సంక్రాంతికి రఫ్ ఆడిద్దాం అన్న కమెంట్ టైటిల్ గురించి అంటున్నారు మెగా అభిమానులు. తాజాగా ఈ సినిమాలో చిరు లుక్ సంబంధించిన అప్డేట్ కూడా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తానంటూ ప్రామిస్ చేసిన అనిల్ ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. అదే లుక్ తో ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చిరును అల్ట్రా స్టైలిష్ గా ప్రెజెంట్ చేయబోతున్నారట అనిల్. ఈ అప్డేట్స్ తో ఆల్రెడీ ఫస్ట్ లుక్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది హరిహర వీరమల్లు మూవీ టీం.
ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరి ఈ ప్రమోషన్స్ లో పవన్ కనిపిస్తారా? 2022లోనే రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు ఫైనల్ గా 2025 జూన్ 12న రిలీజ్ కానుంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి కావడంతో ఈసారి డేట్ మారే పరిస్థితి లేదన్న నమ్మకంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. బుధవారం జరిగిన ప్రెస్ మీట్ తో అసలు సందడి షురూ అయింది. సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి వివరిస్తూ రూపొందించిన సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యానిమేషన్స్ తో పాటు కొన్ని పవన్ యాక్షన్ షాట్స్ తో కట్ చేసిన లిరికల్ సాంగ్ అభిమానులకి బాగా కనెక్ట్ అయింది. థర్డ్ సింగిల్ లాంచ్ కి పవన్ హాజరు కాకపోయినా ఇక మీదట జరగబోయే ఈవెంట్స్ లో పవన్ పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో జరిగే ఏదో ఒక ఈవెంట్ కి పవన్ హాజరయ్యేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నార్త్ లో భారీగా ప్రమోషన్ ఈవెంట్స్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓజీ నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలోనే జరగనుంది. అందుకే ఆ టైంలో నార్త్ లో ప్రమోషన్స్ చేస్తే పవన్ కూడా ఈవెంట్స్ లో పాల్గొనేందుకు వీలుగా ఉంటుంది. అలాగే డేట్స్ ప్లాన్ చేస్తోందట యూనిట్. అన్ని అనుకున్నట్లుగా జరిగి పవన్ ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న నమ్మకంతో ఉంది మూవీ టీం. మరి పవన్ ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులు తిరిగి రాసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రెజెంట్ ఖాళీగా ఉన్నారు. పుష్ప 2 టైంలోనే సుకు నెక్స్ట్ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన రీసెంట్ అప్డేట్స్ ఆ విషయంలో డౌట్స్ రేజ్ అయ్యేలా చేశాయి. ఇంతకీ లెక్కల మాస్టర్ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ మూవీ ఎవరితో? మాస్ కమర్షియల్ సినిమాతో పాన్ ఇండియా రికార్డులు తిరగరాయొచ్చని ప్రూవ్ చేసిన దర్శకుడు సుకుమార్ పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టిన లెక్కల మాస్టర్ నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. పుష్ప 2 షూటింగ్ టైంలోనే నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ఉంటుందని అనౌన్స్ చేశారు సుకుమార్. కానీ ఈ మధ్య చరణ్ లైనప్ మారుతుందన్న ప్రచారం జరిగింది. పెద్ది తర్వాత త్రివిక్రమ్, లోకేష్ కనగరాజు లాంటి దర్శకత్వంలో చెర్రీ సినిమా చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. కానీ ఏది అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ కాలేదు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన సుకుమార్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ తోనే సినిమా చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ ఆ సినిమా స్క్రిప్ట్ పనులే జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ఎప్పుడన్నది ప్రకటిస్తామన్నారు. RRR తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారారన్న సుకుమార్ తాను చేయబోయే సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటుందన్నారు. ప్రెజెంట్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది వర్క్ లో బిజీగా ఉన్నారు చరణ్. ఆ సినిమా పూర్తయిన తర్వాత రంగస్థలం కాంబో రిపీట్ కానుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ప్రయోగం చేసిన పూజా హెగ్డే తర్వాత తడబడ్డారు. అవకాశాలు కరువై చాలా కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యారు. ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ కూడా ఇలాంటి పొరపాటే చేస్తున్నారు. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో పక్క చూపులు చూస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న టైంలో సడన్ గా స్లో అయ్యారు పూజా హెగ్డే. అప్పటి వరకు వరుసగా టాప్ స్టార్స్ సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత అవకాశాలు లేక కష్టాల్లో పడ్డారు. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న టైంలో బాలీవుడ్ వైపు చూడటమే పూజా కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసింది. రీసెంట్ గా రెట్రో సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు పూజా హెగ్డే. అయితే గతంలో పూజా హెగ్డే చేసిన అదే తప్పు చేస్తున్నారు ఓ టాలీవుడ్ బ్యూటీ. సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న టైంలో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు శ్రీలీల. కార్తిక్ ఆర్యన్ కు జోడీగా ఆషికీ 3లో నటిస్తున్నారు. ఈ నిర్ణయం మీదే టాలీవుడ్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ కాలం టాలీవుడ్ కు దూరం కావటం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. శ్రీలీలకు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు గ్యాప్ వస్తే అవకాశాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్ ను శ్రీలీల ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇది ఈ రోజు ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.